అందమైన కొండలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో తెలివైన రైతు అర్జున్ ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా తన తెలివితో పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ నిష్కలమైన హృదయం కలవాడు. ప్రతి సమస్యకు సరైన పరిష్కారం కనుగొనే ప్రతిభావంతుడు. ఒక ఉదయం సూర్యుడు ఉదయిస్తుండగా అర్జున్ తన పొలంలో పంటలను పరిశీలిస్తుంటే పక్కనే ఉన్న మేకలు, ఆవులు నెమ్మదిగా గడ్డి తింటున్నాయి. ఆకాశంలో పక్షులు చక్కగా ఎగురుతూ వాటి ఆహార వేటకు బయలుదేరాయి. అర్జున్ తెలివితేటలు అందరికీ తెలుసు. ఎప్పుడైనా గ్రామస్తులకు సమస్య వచ్చినప్పుడు వారు ముందు అర్జున్ను సంప్రదించేవారు. ఒకరోజు గ్రామంలో ఒక శుభవార్త ప్రచారమైంది. రాజదూత ఆ గ్రామంలో ప్రజలకి రాజుగారి సందేశాన్ని ఇలా తెలియజేశాడు. రాజుగారు ఒక పోటీ ప్రకటించారు. ఎవరైతే రాజుగారు చెప్పే సమస్యకు తెలివైన పరిష్కారం చూపుతారో వారికి బంగారు నాణేల బస్తాను బహుమతిగా ఇస్తామని చెప్పారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం కావడంతో గ్రామస్తులంతా రాజదూతను చుట్టుముట్టారు. రాజు చెప్పిన సమస్య ఏమిటంటే, ఒక చిన్న పడవతో గొర్రెలని ప్రవహిస్తున్న నది అవతలి పక్కకి తరలించాలి. గ్రామస్తులంతా సుదీర్ఘంగా చర్చించారు. ఎవరి దగ్గర సరైన పథకం లేదు. కానీ అర్జున్ మాత్రం పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. అతని కంటి ముందుగా నది నీటిలో ఈదుతున్న గొర్రెలను చూడగలిగాడు. అదే అతనికి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. నాకు ఒక పథకం ఉంది అంటూ అర్జున్ గొర్రెలతో నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తన చిన్న పడవను నీటిలో పెట్టి మొదటి గొర్రెను తీసుకెళ్ళాడు. కానీ లోపల కాకుండా ఇతర గొర్రెలను పడవ వెనుక తాడు ద్వారా దారి తీస్తూ ఈదేలా చేశాడు. ఇలాగా తక్కువ సమయంలో అన్ని గొర్రెలను తవతలికి తీసుకువచ్చాడు. అర్జున్ ఆ నదిని చాలా సులభంగా దాటగలిగాడు. గ్రామస్తులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ చప్పట్లు కొట్టారు. ఇతని తెలివి నిజంగా మాకు స్ఫూర్తి అంటూ గ్రామస్తులు అన్నారు. రాజుగారి భవనంకు అర్జున్ చేరుకున్నాడు. అతని తెలివికి ముగ్ధుడైన రాజు, నీవు నిజంగా తెలివైన వాడివి అని ప్రశంసించాడు. అతనికి బంగారు నాణేల బస్తాను బహుమతిగా అందజేశాడు. ఆ బంగారంతో పాటు అర్జున్ అందరి గౌరవం కూడా సంపాదించాడు. అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళి తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. అర్జున్ రాజుగారు చెప్పిన సమస్యను సులభంగా పరిష్కరించి ఊరిలోని ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel for more videos.